జీటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రతి పోరులోనూ సాగే సాహస తెగువే పాణిగ్రహికి నిజమైన నివాళి అని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, ప్రజా కళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నీలకంఠలు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ సూదికొండ కాలనీలో అరుణోదయ ప్రజా కళామండలి ఉమ్మడిగా కళా బృందాలతో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడారు. అరుణోదయ ప్రజా కళామండలి కళాకారులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రచారాన్ని వీధుల్లో సాగించారు. డిసెంబర్ 22వ తేదీన శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో జరగనున్న విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహికి 54వ స్మారక సభను విజయవంతం చేయాలని కోరుతూ విప్లవ గీతాలపన చేశారు. అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి నిర్మల, ఏఐకేఎంఎస్ నాయకులు తాండ్ర ప్రకాష్, గొరకల బాలకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకులు పి అరుణ, మణి, ప్రజా కళామండలి జిల్లా నాయకులు చిరంజీవులు కుమార్, అరుణోదయ నాయకులు కుత్తుం ఢిల్లీరావు, ప్రజా సంఘాల నాయకులు బర్ల గోపి, సారా జగన్, పలువురు అరుణోదయ కళాకారులు బాలనాగమ్మ, అప్పలసూరి, సుజాత, కృష్ణవేణి, బర్ల జానకమ్మ తదితర కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు పలాస సూదికొండ కాలనీ వాసుల అక్కా చెల్లమ్మలను ఉత్తేజపరిచాయి. ఈరోజు భారతదేశంలో సుబ్బారావు పాణిగ్రాహి అంటే పేదల పక్షపాతిగా, అనగారిన ప్రజల ఆశాజ్యోతిగా 54 సంవత్సరాల క్రితం ఈ నెలలో అమరత్వం చెందినటువంటి ఆ మహనీయుడు ఈరోజు మనందరూ కూడా స్మృతిపథంలో ఉందంటే అది విప్లవ సాంస్కృతిక నేతగా చరిత్రకెక్కాడు. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో అసూల బాసినటువంటి ఈ నేల సాక్షిగా ఉన్న యోధుడు. ఆయన పెన్ను గన్ను తన చేతబట్టి 2 కళ్ళుగా భావించి యుద్ధ సైనికుడై సాహితీదారుల్లో ఎర్రవిత్తులు వెదజల్లినటువంటి గొప్ప కలం యోధుడు. ఆ యోధుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ నెల 22వ తేదీన వీరగడ్డ బొడ్డపాడులో అక్కడ అమరవీరుల స్మారక మందిరంలో 54వ స్మారక కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించుకుంటాం. అనేక మంది కవులు, రచయితలు, మేధావులు, బుద్ధిజీవులు ఈ నేల విముక్తి కోసం యుద్ధం చేస్తున్నటువంటి ప్రజలు అనేక మంది అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ఆ బొడ్డపాడు గడ్డపై జరుగుతున్న ఈ సభలో పాల్గొని ఆ మహనీయునికి విప్లవ నివాళి అర్పించేదానికి రావాల్సిందిగా మేము కోరుతూ ఈ కాశీబుగ్గ పలాస నగర వీధుల్లో ఈరోజు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, ప్రజా కళామండలిగా ఈరోజు మేము సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రచార యాత్రలో ప్రజలంతా కూడా వెల్లువలా వచ్చి పాల్గొని మమ్మల్ని ఖచ్చితంగా ఒక చైతన్యాన్ని కలిగిస్తూ, ఉద్దేశం కలిగిస్తూ ముందు నడుపుతున్న దానికి వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ, విప్లవ జయజయలు తెలియజేసుకుంటూ ఈ లోకానికి, ఈ ప్రపంచానికి చాటి చెబుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా విప్లవ జయజయలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కాశీబుగ్గ పురవీధుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా తృప్తి వ్యక్తం చేస్తూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. చిన్న బాబు
అయినటువంటి పాణిగ్రాహి సుబ్బారావు గారు, కామాడ గణపతి, చిన్నబాబు, అనేక మంది కళాకారులు మేలుకొలిగారు. అందుకే ఈరోజు ఈ సామ్రాజ్యవాద సంస్కృతి మరింతగా వెన్నుపోయి మొత్తం ప్రజానీకాన్ని యువకులను మొత్తం కూడా పక్కగా పట్టించే విధంగా ఈరోజు ఉంది. దానికి తగ్గట్టుగా ప్రజా కళలు అనేది అభివృద్ధి కావాలని చెప్తూ ఈ పాఠకాన్ని ఆడుదాం డబ్బుల కరువయ్యరా పల్లె పేద ప్రజల పాట పాడరా ఆడుదాం డబ్బుల కరువయ్యరా పల్లె పేద ప్రజల పాట పాడరా కోలాటము జన గొప్పైరా పూలంటూ బల్పాపై ఆడరా ఆడుదాం అలరే ఆడుదాం అలరే ఆడుదాం డబ్బుల కరువయ్యరా పల్లె పేద ప్రజల పాట సుబ్బారావు ఎన్నెలా Thank you.
పీడిత ప్రజల్ని